సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నది. 2014 నుంచి 18 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులు పనుల ప్రారంభానికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి ప్రతినిధి అనిల్ కుమార్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో పలు అభివృద్ధి రాష్ట్రంలో పలు చట్టాలపైన కూడా చర్చ జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో పలు కీలక అంశాలపైన కూడా చర్చ జరగడంతో పాటు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా 2014-18 మధ్య నీరు చెట్టు కింద ఏదైతే పనులు జరిగాయో, పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆమోదించారు. అయితే వాటన్నిటి పనులు ప్రారంభించడానికి కూడా మరొకసారి అవకాశం ఇస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను కూడా ప్రొవిషన్ 2024 ఆమోదం కూడా కేబినెట్ తెలపడం జరిగింది. అయితే ప్రధానంగా అదే సమయంలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రిపిల్ బిల్లు కూడా ఏపీ కేబినెట్ ఆమోదించింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వీటన్నిటిపై ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా పలు అంశాలపైన ఈ కేబినెట్ నిర్ణయాలు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదా ఆమోదానికి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కుప్పం కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా ఆర్థిక అభివృద్ధి స్థిరాభివృద్ధి లక్ష్య సాధనగా ఆమోదం చేయడం జరిగింది. అలానే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కూడా ఈ కేబినెట్ ఆమోదం తీసుకుంది. అలానే సిఆర్డీఏ పరిధిలో కూడా పరిధిని పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంది. పల్నాడు బాపట్ల జిల్లాలకు సంబంధించిన కొన్ని గ్రామాలని కొన్ని ఏరియాని కూడా సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే 11 మండలాల్లో 154 గ్రామాలు తిరిగి సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కూడా ఏదైతే ఏపీ కేబినెట్ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఏపీలో జ్యుడిషియల్ అధికారుల ఉద్యోగ కూడా 61కి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించింది. ఏదేమైనా కానీ ఇవాళ కేబినెట్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి కొన్ని బిల్లులు సవరణలు ఇవన్నీ కూడా వీటన్నిటిపై చర్చ జరిపిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ నెల 11వ తేదీన అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్న నేపథ్యంలో దానిపైన కూడా ఈ కేబినెట్లో చర్చించారు. అయితే ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి, అసలు ఏ అంశాలను రద్దు చేయాలి, అభివృద్ధిపై ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనే దాన్ని కూడా ఒక చర్చ వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. అలానే పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించి దాన్ని వేగంగా పనిచేసే విధంగా కూడా ఇందులో ఏదైతే కేబినెట్లో ఒక చర్చ జరిగింది. వీటన్నిటి మీద కూడా కేబినెట్ వల్ల చర్చించడం జరిగింది. ప్రధానంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్లో చాలా అంశాలను కూడా ఇవాళ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. కెమెరామ్యాన్ అనిల్తో అనిల్ కుమార్, అమరావతి నుండి.